మంచిదండి. మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్ స్టడీస్లో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో ప్రాముఖ్యంగా మా మెయిన్ హెడింగ్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీద అనేక నెలలు మనం మాట్లాడుతున్నాం. మరి ప్రభు మన జీవితం నిజంగానే ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూలో నడిపించునుగాక. సడన్ మిరకల్, సడన్ హీలింగ్, సడన్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మనందరికి కూడా కలగచేయునుగాక. మన ఆటంకాలు ఏమైతున్నాయో అవన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. నాట్ వర్స్ ఫైనాన్షియలే కాదు, ఆత్మీయ విషయంలో కూడా మనం ఎదుగుతున్నాం. వాక్యములు, ప్రార్థనలు, విశ్వాసములు, ఈ విధంగా ప్రతి చోట కూడా మన జీవితం అన్ని విషయాలు కూడా బాగుండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మంచిదండి. మరి ఆ టాపిక్లోకి నేను వెళ్తున్నాను. వినికిడిలో ఉంటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక, గొప్ప బ్రేక్ త్రూ మీకు అనుగ్రహించనుగాక. ఆశీర్వాదము శాపాన్ని విరిచివేయును. మరి దేవుని యొక్క వాక్యములు కనుక మనం గమనిస్తే ఆశీర్వాదము కొరకు, శాపము కొరకు వ్రాయబడ్డట్టుగా చూస్తున్నాం. ఆశీర్వాదం దేవుని నుంచి వస్తుంది. అసలు ఆశీర్వాదము శాపాన్ని విరిచివేస్తుంది. భూమి మీద మరి శాపం ఉంది. మరి మనందరికీ తెలుసు, ఆదాము మరి అవ్వ ఏదైతే తినకూడని పండు తిని పాపము చేశారో, అంటే దేవుని మాటకు అవిధేయులయ్యారో, అక్కడి నుంచి దేవుడు వాళ్ళను శపించలేదు, కానీ నేలను శపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే నేలను దేవుడు ఏం చేశాడంటే శాపంగా, అంటే శపించినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడి నుంచి శాపం అనేది మరి అందరి జీవితంలో పనిచేస్తుంది. అంటే కష్టార్జితం, మరి చేతి పనులు, చెమటోర్చి, మరి ముళ్ళ తుప్పలు, అంటే వారి యొక్క జీవితంలో ఈ కష్టం, ఈ లేమి, ఈ దారిద్ర్యం, ఈ బాధ, దీనంతటిని మనం ఏమంటున్నామంటే శాపము అంటున్నాం. ఈరోజు బ్లెస్సింగ్ ఏం చేస్తుందంటే శాపాన్ని రివర్స్ బ్లెస్సింగ్ ఏం చేస్తుందంటే అంటే శాపాన్ని లేదా కర్స్ని రివర్స్ చేస్తుంది, లేదా ఓవర్టేక్ చేస్తుంది. ఇంకొక విధంగా మీకు అర్థమయ్యేలాగా మరలా చెప్తున్నా, ఆశీర్వాదము శాపాన్ని అధిగమిస్తుంది. ఆశీర్వాదము శాపాన్ని విరగ్గొడుతుంది. అంటే ఆశీర్వాదం నీపై పెట్టబడకపోతే అక్కడ శాపం విరగ్గొట్టబడదు. ఈరోజు మరి నీ మీదున్న ప్రతి శాపం, నీపై ఉన్న నీ కుటుంబాన్ని తరుముతున్న, అనేక దినాల నుంచి వెంటాడుతున్న తరతరాల ఈ శాపాన్ని సిలువ రక్తము ద్వారా దేవుడు ఏం చేస్తున్నట్టే రివర్స్ చేస్తున్నట్టుగా, అంటే ఏ శాపం అయితే మానవుని బాధిస్తుందో, ఆశీర్వాదం లేకుండా చేస్తుందో, ఆ శాపాన్ని సిలువ రక్తము ద్వారా దేవుడు ఏం చేస్తున్నట్టే ఆ మ్రాను మీద తానే వేలాడి మన కొరకు మరణించి, మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆ శాపాన్ని విరిచివేస్తున్నాడు. మరలా అంటున్నా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరి జీవితంలో పేదరికం అనే ఈ యొక్క కాడి, లేదా శాపం, లేదా వ్యాధి, లేదా భయం, అది ఏదైనా కానీ, అంటే ఆశీర్వాదం ఏం చేస్తుందంటే శాపాన్ని విరిచివేస్తుంది. ఎందుకు శాపం ఉంది? భూమి మీద అవిధేయతతో పాపము చేసినప్పుడు దేవుడు నేలను శపించాడు. ఎక్కడి నుంచి కూడా కష్టము, చెమట, లేదా చెమటూర్చటము, బాధపడటము, మరి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, మరి కష్టార్జితం, మరి అనుభవించకపోవటం, ఈ విధంగా రకరకాలుగా ఈ శాపం అనేది భూమిని భూమిని ఏలుతున్నట్టుగా చూస్తాం. దీనంతటి నుంచి కూడా మనల్ని విడిపించడానికి ఆ ప్రభువే దిగివచ్చి భూమి మీద రక్తాన్ని చిందిస్తున్నాడు. ఈరోజు ఎన్ని తరాలైనా కానీ, ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఎన్ని దినాలైనా కానీ, నీవు నేను యేసు ప్రభు వచ్చే లోపల నిశ్చయముగా ఆశీర్వదించబడతాం. నిశ్చయముగా ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ చూస్తాం. ఆత్మీయంగా చూస్తాం, ఆర్థికంగా చూస్తాం. నువ్వు అనుకుని సడన్ మిరకల్ అనగా ఆకస్మిక, అంటే ఊహించని అద్భుతం నీ జీవితంలో, ఆర్థికంగా నీ జీవితంలోకి రావటం నువ్వు చూస్తావు. మరలా మంచి గమనించడానికి ప్రయత్నించాల. మీరందరూ యేసు నామములో దీవించబడుదురుగాక. వింటున్న వినికిల్లో ఉన్న
మీ జీవితంలో ఉన్న ప్రతి శాపగ్రస్తమైంది అనగా కష్టమే, లేమి, దరిద్రమే, నష్టమే, కష్టాలు, నష్టాలు, రోగాలు, వ్యాధులు, రకరకాలు, ఈరోజు బ్లెస్సింగ్ నీ మీద ఉంటే కర్స్ రివర్స్ అయిపోతుంది, కర్స్ తొలగిపోతుంది, కర్స్ విడిచివేయబడుతుంది. అంటే ఏవైతే కర్సెస్ గా నీకు రాకుండా ఆగిపోతున్నాయో అది ఎటువంటిదైనా కానీ అవన్నీ ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు గొప్ప విడుదల పొందబోతున్నావు. తరతరాల శాపాన్ని తీసివేయటకు జీసస్ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుడు, యేసు ప్రభు దేవుడు నీ కొరకు ఏమైనా చేయగలడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, తన సొంత కుమారునిచ్చుటకు వెనుతీయని దేవుడు ఆయనతో పాటు నీకెందుకు అనుగ్రహించడు. అంటే అబ్రహాం పొందిన ఆశీర్వచనం, అబ్రహాం చాలా బ్లెస్ అయ్యాడు, అబ్రహాం దీవించబడ్డాడు, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు బ్లెస్ అయ్యాడు. కంటిన్యూటీగా వారంతా బ్లెస్సింగ్ చూసిన ఆ అబ్రహాం యొక్క ఆశీర్వచనం మనం కూడా పొందడానికి యేసు ప్రభు రానున వ్రేలాడుతున్నాడు. ఎంత నిశ్చయం అంటే రానున వ్రేలాడిన ఆ యేసయ్య నీ మీదున్న పాపాన్ని తీసివేయటమే కాదు, నీకున్న రోగాన్ని బాగు చేయటమే కాదు, నీకున్న పేదరికాన్ని కూడా అనగా శాపాన్ని కూడా దేవుడు తొలగించి అబ్రహాముకున్నటువంటి ఆశీర్వచనం నీ కొరకు నా కొరకు దాచి ఉంచాడు. దాన్ని యేసు నామములో ఈ దినము నుంచి నీవు నేను అనుభవించదుము గాక, నీవు నీ పిల్లలు పొందుదురుగాక, నీ జీవితంలో ఆ కార్యం జరుగునుగాక. భూమి మీద ఉన్న అందరికంటే, సమస్త జనముల కంటే యేసు నామములో నీ ఫ్యామిలీ ఎక్కువగా ఉండునుగాక. పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. దేవునికి వాక్యములకు వెళ్దాం. ఇలా చాలా పవర్ఫుల్ మెసేజ్ మీరు వింటున్నారు. మీ జీవితాల్లో ఉన్న ప్రతి శాపం ఆశీర్వాదం విరిచేస్తుంది, ప్రతి శాపాన్ని రివర్స్ చేస్తుంది ఆశీర్వాదం. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల. గలతీయులకు రాసిన పత్రిక 3:13 మనకు తెలిసిన మాటే, కానీ మరొకసారి మనం చదువుతున్నాం. గలతీ 3:13. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. స్పీడ్ గా ఉండాలా, ఎవరో ఒకరు స్పీడ్ గా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇక్కడ చూస్తే ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారందరూ కూడా శాపగ్రస్తులని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఈ రోజు అన్యజనులకు ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం. మనం కృప క్రిందికి వచ్చాం. అబ్రహాం ఏం పొందాడు? దేవుని వాగ్దానం పొందాడు, ఆశీర్వచనాన్ని పొందాడు. ఆ ఆశీర్వాదం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనుడైన మనకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. అంటే యేసు ప్రభు ఎంత నిశ్చయంగా శాపమయ్యాడో నువ్వు అంత ఖచ్చితంగా ఆశీర్వదించబడ్డావు. ఎంత నిశ్చయంగా రక్తము కార్చాడో అంత ఖచ్చితంగా నువ్వు విడుదల పొందావు. ఎంత ఖచ్చితంగా యేసే దెబ్బలు తిన్నాడు అంత ఖచ్చితంగా యేసు నామలో నీ శరీరంలో చక్కటి ఆరోగ్యం చూస్తావు. అంటే యేసు ప్రభు ఏమయ్యాడు? ఆ శిలువలో ఏం చేస్తున్నాడు? శిలువ ద్వారా మనకేమిస్తున్నాడు? మనం ఏం పొందుతున్నామంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు ద్వారా అన్యజనులైన మనకు, విశ్వసించిన మనకు పొందడానికి క్రీస్తు మన కొరకు ఏమైపోయాడంటే శాపగ్రాహి అయి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల పరిచాడంట. ఈరోజు ప్రతి విధమైన శాపము నుండి నువ్వు విడుదల పొందుతున్నావు. అంటే ఆశీర్వాదం ఏం చేస్తుందంటే ఓవర్టేక్ చేస్తుంది. ఆశీర్వాదం కర్సెస్ ని బ్రేక్ చేస్తుంది. ఆశీర్వాదం కర్సుని రివర్స్ చేస్తుంది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న, వినికిలో ఉంటున్న మీ జీవితం యేసు నామములో బ్లెస్ అవుతుంది. ఎందుకొరకు తెలుసా? నేను, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కలిగిన వారు, నీ కలిగిన సమస్తం యేసు నామములో బ్లెస్ అవును గాక. ఇంతవరకు చూడని గృహం కాదు, అనేక గృహాలు చూచుదుము గాక. ఒక్క స్థలం కాదు, అనేక స్థలాలు చూచుదుము గాక. ఒక్క మందిరం కాదు, వేల మందిరాలు కడుదుము గాక. కొద్ది జనం కాదు, వేల ప్రజలు యేసు నామములో తరలి వచ్చుదురు గాక.
ఎందుకంటే ఆమేన్. నీపై, నాపై, మనందరిపై దేవుని ఆశీర్వాదం పెట్టబడి ఉన్నది. అవును, యేసు ప్రభు అందుకొరకే మన కొరకు క్రీస్తు, చాలా చక్కగా వ్రాయబడింది, మన కొరకు క్రీస్తు శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము నుండి, ఆ శాపము నుండి విమోచించినట. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క దాని కింద మనం లేమంట, కృప క్రిందికి వచ్చాం గనక నిశ్చయంగా నువ్వు బ్లెస్ అవుతావు, నిశ్చయంగా నువ్వు దీవించబడతావు. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఎప్పటికి కూడా ఎటువంటి అనుమానము లేదు. ఒకవేళ ఒక వ్యక్తి వచ్చి నీకు ప్రవచనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి వచ్చి నీకు ఒక బిగ్గరగాను గ్రేట్ అయిపోతావని చెప్పాల్సిన అవసరం లేదు. లేదా దేశాన్ని స్వతంత్రించుకుంటావని చెప్పాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా ప్రవచించారు, అంతకంటే ఎక్కువగా మీకు చెప్పాను. అయితే ఈ వాక్యాన్ని బట్టి ఈ రోజు నువ్వు నిశ్చయంగా ఆశీర్వదించబడుతున్నావు. ఒకవేళ ప్రాఫెసీ ఫెయిల్డ్ అవ్వచ్చేమో, వాక్యం ఎన్నడికి కూడా మరలా అంటున్నా, ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు మాత్రం గతించమని దేవుని యొక్క వాక్యం అంటుంది. కాబట్టి నీ కలిగింది దేన్ని కోల్పోవు, దేన్ని అమ్ముకోవు, దేన్ని విడిచిపెట్టవు, దేన్ని దొంగిలించబడదు, ఏది డిస్టర్బ్ అవ్వదు, ఎక్కడ శత్రువు పనిచేయలేదు. మరొక విధంగా చెప్పండి, ఏ శాపగ్రస్తమైంది నీపై, నీ పిల్లలపై, నీ కుటుంబంపై ఎంత మాత్రం పనిచేయదు. యేసు ప్రభు వచ్చే లోపట, అది ఎన్ని సంవత్సరాలైనా కానీ, ఎన్ని దినాలైనా కానీ, వచ్చే లోపల కంప్లీట్ గా స్పిరిచువల్ అండ్ ఫిజికల్, అంటే ఆత్మ సంబంధమైన ప్రతి విషయములోనూ, శరీర సంబంధమైన ప్రతి అబ్రహాం పొందిన ఎవ్రీ బ్లెస్సింగ్ నీపై, నాపై ఉండును గాక. ఆమేన్. ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం. చాలా పవర్ఫుల్ మెసేజ్. ఈ రోజు మీ అందరి జీవితాలు యేసు నామములో బ్లెస్ అవును గాక. అవును, ఆశీర్వాదం చెప్పండి. ఆశీర్వాదం శాపాన్ని విరిచివేయనని చెప్పండి. ఆశీర్వాదం శాపాన్ని విరిచివేయును. మరలా చెప్పండమ్మా, ఆశీర్వాదము శాపాన్ని విరిచివేను. ఆశీర్వాదం శాపాన్ని విరిచివేను. ఆశీర్వాదం శాపాన్ని రివర్స్ చేస్తుంది. అంటే నీపై, నీలో ఎవరున్నారు? యేసు ప్రభువే ఉన్నాడు. ఆశీర్వాదానికి మూలకర్తే నీలో ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం నీపై, నీ తలపై ఉంది. కాబట్టి బ్రేక్ అవుతుంది, రివర్స్ అవుతుంది. ఏంటి రివర్స్ అవుతుంది? కష్టం, వ్యాధి, భయం, బలహీనత ఏదైతుందో అది విరిచివేయబడుతుంది, రివర్స్ అవుతుంది. అంటే నీపైగా పనిచేయదు, నీ పిల్లలపై పనిచేయదు. నీ స్థలాన్ని దేవుడు దీవిస్తున్నాడు, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు వెళ్తుండగా, వస్తుండగా దీవించబడుతున్నావు. ఎందుకంటే నీపై పెట్టబడి ఉన్నది అబ్రహాం ఆశీర్వాదం. 24వ అధ్యాయం ఆదికాండం 24:35. అంతటా అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడును, యెహోవా 35వ వచనం. అదే అండి, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. యెహోవా నా యజమానుని ఎట్లా దీవించాడంట? అబ్రహాము కొరకు చెబుతున్నాడు ఎలియాజరు పనివాడు చెప్తున్నాడు. ఏమంటే, యెహోవా నా యజమానుని దేవుడు పిసినిగా దీవించాడు, కొంచెంగా దీవించాడు. ఏదో చాలి తిని ఈ పోషణ అనే మాటలు ఆపేసేసి సమృద్ధిగా ఉండాలి. నువ్వు సమృద్ధిగా బ్లెస్ అవుతావు. సమృద్ధి అనేది గాడ్స్ ప్లాన్. సమృద్ధి అనేది గాడ్స్ ప్లాన్. ఫ్లోరిష్ అనేది గాడ్స్ ప్లాన్. ఇక్కడ అంటాడు, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించడంట. ఈరోజు అబ్రహాము లాగా విశ్వసించే నీవు, అబ్రహాముకున్నటువంటిది సేమ్ నీకు ఉండబోతుంది. సేమ్ బ్లెస్సింగ్, స్పిరిచువల్ అండ్ ఫిజికల్, మెంటల్, మెటీరియల్. అవును, ఆత్మీయంగా, శారీరకంగా, ఆరోగ్యకరంగా, కుటుంబంగా, పిల్లల జీవితంలో, అన్నింటిలో. ఇక్కడ యెహోవా నా యజమానుని, ఒక పనోడుని కొరకు అబ్రహాం కొరకు చెప్తున్నాడు. అలాగా పనోడు చెప్పాలా, ఇంటోడు చెప్పాలా, బయటోడు చెప్పాలా, బంధువులు చెప్పాలా, స్నేహితులు చెప్పాలా. అవును, పోయిన అతను, దేవుని చేత పిలువబడ్డ అతను, వెళ్ళి సేవ చేస్తున్న అతను నా యజమానుని బహుగా ఆశీర్వదించిన దేవుడు. అవును, ఈరోజు దేవుని ఎలా దీవించబోతుంది తెలుసా? బహుగా అంట. అబ్రహాము యొక్క ఆశీర్వాదం నీ మీద ఉండబోతుంది. అది ఎట్లా తెలుసా? బహుగా అంట. అంటే బహుగా ఉన్న నీ ఆశీర్వాదం ఓవర్టేక్ చేస్తుంది,
కర్స్ ని బ్రేక్ చేస్తుంది, కర్స్ ని పావర్టీని బ్రేక్ చేస్తుంది, విరిచేస్తుంది. ఈరోజు సమృద్ధిగా వేవేలు దేవునికి ఇచ్చదువు గాక. నేను నిన్నటి దినాన నేను ఒక అద్భుతమైన విషయాన్ని చూశాను. యూబర్ట్ ఏంజెల్ గారు, మరి నేను అప్పుడప్పుడు చూస్తా ఉంటా, బ్రదర్ గారిది యూబర్ట్ ఏంజెల్ గారని ఒక మంచి దైవజనుడు, మరి చాలా చక్కటి దైవజనుడు. తనకు భార్య, తన పిల్లలు, ఇద్దరు అనేక పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. మంచి దైవజనుడు. మొన్నటి దినాన తన భార్య ఒక బర్త్డే సెలబ్రేషన్ చేస్తే ఒక డబ్బాతో ఆమె గిఫ్ట్ తెచ్చాడు. కేక్ కోసారు. కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆ డబ్బా ఓపెన్ చేసి తన భార్యకు, తన భర్త అనగా యూబర్ట్ ఏంజెల్ గారు బీబీ అనే తన భార్యకు 9.6 కోట్ల డబ్బు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎంత అండి ఒకసారి చెప్తారా అండి? 9.6 క్రోర్స్ అంటే 9.6 9.5 కోట్లు ఉట్టిగా డబ్బిచ్చాడండి. డబ్బిచ్చాడు. ఎంత అద్భుతం! తన భర్త భార్యను ఎలా ప్రేమిస్తున్నాడో చూడండి. అంటే ఈ లోకంలో ఉన్న ఈ భర్త 9.6 కోట్లు ఇస్తే పరలోకమున మన భర్త మనకెన్ని కోట్లు ఇవ్వాలా? ఎంత అద్భుతమైన కార్యం! మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల. తన భార్యను ప్రేమించి తన జీవితములో తను సంపాదించిన జస్ట్ ఒక గిఫ్ట్ గా, అంటే ఆ రోజు ఆ సెలబ్రేషన్ కొరకు తన ఆశ్చర్యపరచడానికి ఏదో ఉంగరం పెట్టడం కాదు, ఒక చీర కొనియలేం, ఒక ఉంగరం పెట్టలేం, ఒక చిన్న నెక్లెస్ కొనియలేం. అలాంటిది తన భార్యకు ఎంత ప్రేమించారంటే 9 లెక్కేస్తే ఇన్ని డాలర్స్, అంటే అవి లెక్కేస్తే 9.6 కోట్లంట. ఎంత అద్భుతమైన కార్యం! అంటే ఇక్కడ నాకు గుర్తుకొచ్చింది, అబ్రహాము కంటే కూడా ఎక్కువ దీవించబడ్డా అనిపిస్తుంది నాకు. అబ్రహాము కంటే ఆ రోజుల అబ్రహాం అది గొప్ప. కానీ ఈ రోజులలో మరి 1,00,000 కోట్లు అంటే ఆ రోజు 100 కోట్లు అయిన గొప్ప అబ్రహాముకి అది. మరి ఈ రోజు 1,00,000 కోట్లకు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ చూస్తే నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడేను అతనికి చెబుతున్నాడు. ఇవి ఏవో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదండి. గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, దాసీలు, జనములు, ఒంటెలు, గాడిదలు, ఇవన్నీ కూడా ఫిజికల్ రేమ్సే, అంటే ఫిజికల్ కి సంబంధించినవి. అంటే ఈరోజు స్పిరిచువల్ గా ఉండాలా, ఫిజికల్ గా ఉండాలా. అంతేగాని డబ్బుని లాస్ట్ ఆన్లైన్ ప్రేలో చెప్పాను, డబ్బు అధికమవుతుంది దాన్ని లక్ష్య పెట్టద్దు. మళ్ళా అదే నీకు దేవుడిగా కావద్దు. అదైపోతే గర్వం, అదైపోతే ఆటోమేటిక్ గా కూరుకుపోయి అపవాది పాతాళంలో తీసుకెళ్తుంది. అలా కాదు. అంటే నీదంతా కూడా నీ ప్రాపర్టీ గాడ్ అయి ఉండాలా. నీ ప్రాపర్టీని బట్టి దేవుని ప్రేమించాలా, అది దేవునికై వినియోగించాలా, దాంట్లో ఇసుక భాగము తీసినట్టుగా తీయాలా. ఇటువంటిది మనం చేస్తున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషనే ఉండదు. ఈరోజు దేవునికి వాక్యంలో చూస్తే యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించాడంట. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు నామములో మీ జీవితం బహుగా ఆశీర్వదించబడితే నీకున్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఓవర్టేక్ అవుతుంది. అంటే బ్లెస్సింగ్ ఓవర్టేక్ చేస్తుంది. బ్లెస్సింగ్ కర్స్ ని రివర్స్ చేస్తుంది, అంటే విరగ్గొడుతుంది. యేసు నామములో నీపై, నీ కుటుంబంపై, నీ పిల్లలపై, నీ ఇంటిపై, నీ ఇంటి వారిపై, నీ బంధువులపై, నీ స్నేహితులపై, నీ తోటి వారిపై నజరేయుడగు యేసు నామములో మీ ఇష్టంలో పాలు పొందుతున్న ప్రతి వారి జీవితంలో యేసు క్రీస్తు నామములో విరిచివేయబడును గాక, విరగ్గొట్టబడును గాక, విరగ్గొట్టబడును గాక. ఒక్క భర్త తన భార్యను ప్రేమించి 9.6 crores ఇస్తే కనీసం ఒక 2-3 కోట్లైనా మన జీవితం ఎంత ధన్యతగా ఉంటది, ఎంత దీవెనకరంగా ఉంటది, ఎంత మందికి ఎంత ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. అవును, అబ్రహాం ఒక విగ్రహారాధికుడు, అబ్రహాం ఒక అన్యుడు, అబ్రహాం దేవుని ఎరగనివాడు. దేవుడు అతన్ని కనబడి అనేక రకాలుగా ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తున్నాము. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఆమేన్. తన జీవితాన్ని, తన పేరునే మార్చేస్తున్నాడు, తన లైఫ్ స్టైలే మారుస్తున్నాడు. ఈ రోజు పేదరికాన్ని బట్టి అవమానం పొందుతున్నామేమో, ఇల్లు లేక, గృహము లేక, స్థలం లేక. ఏ స్థలాన్ని పోగొట్టుకోదు. యేసు నామములో స్థిరపడును గాక, యేసు నామములో ఇంకా ఎక్కువను గాక, ఇంకా అభివృద్ధి గాక. మసకర రసి కరసొంటు లీకా సోటు రికందరాబా లిపాకా సోటు రికాబా సేక తెరమా షుంటు లిపారక షుంటు రిమా. యేసు నామములో ప్రతి ప్లేస్
బ్లెస్ అవును గాక, బ్లెస్ ఆమేన్ 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 బ్లెస్ అవును గాక, బ్లెస్ ఆమేన్ బ్లెస్ అవును గాక, బ్లెస్ అవును గాక. ఆమేన్ అవును ప్రభు, చాతబడి శక్తులు, వ్యతిరేక మనుషులు, వ్యతిరేక శక్తులు యేసు నామములో విరిగిపోను గాక, విరగ్గొట్టబడును ఆమేన్ గాక. ఆమేన్ అంటున్నాడు, అవును నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది గనక నీ పేరు, ఇక నీ పేరు ఎలా తెలుసా? అబ్రాము కాదు. అబ్రాము అంటే జనము లేనివాడు. అబ్రాము కాస్త అబ్రహాముగా మార్చబడుతున్నాడు. కొంచెం చిన్న తేడా, ఎంత వెరీ సింపుల్ తేడా. అబ్రాము కొంచెం హా కలిసింది అంతే, మారిపోయింది. దాని జీవితమే మారిపోయింది. తన జీవితం హా మార్చేసింది. హా తన జీవితాన్ని మార్చేసింది. ఈ రోజు దేవుని యొక్క బ్లెస్సింగ్ నీ జీవితాన్ని మార్చబోతుంది. దేవుని యొక్క అనాయింటింగ్ నీ జీవితంలో ఉన్న కర్సెస్ ని బ్రేక్ చేయబోతుంది. ఈ రోజు యేసు నామములో ఈ వినికిడిలో నువ్వు బ్లెస్ కాబోతున్నావు. అనేక ప్లేసెస్ యేసు నామములో రాబోతున్నాయి. అనేక స్థలాలు యేసు నామములో కలుగును గాక. నీకున్న దాంట్లో ఏది యేసు నామములో కోలు పోకుండా ఉండును గాక. దేని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, దేన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును, దేవునికి వాక్యములు కనుక చూస్తే యేసు కాలంలో గొప్ప కరువు వస్తే యాజకుల భూమి అమ్మి వేయకుండా కాపాడంట యేసోబు. అమ్మి వేసుకోకుండా పోషణిచ్చి ఆ భూమిని కాపాడంట. భూమి యొక్క విలువ అంత గొప్పదన్నట్టు. యేసు నామములో నీ భూమి కాపాడబడును గాక. ఇంకా ట్రిబుల్ 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 దేవుడు నీకు ఇచ్చును గాక. యేసు ఇంకా అనేక స్థలాలు ఇచ్చును గాక, అనేక కార్యాలు, మంచి గృహాలు ఇచ్చును గాక, మంచి మంచి బంగారం కావలసింది ఇచ్చింది. దాంట్లోంచి నువ్వు దేవుని ఇంకా ఎక్కువగా ప్రేమించదువు గాక. దేన్ని మనం కోల్పోవడానికి వీల్లేదు.